మహిషాసురుడు తపస్సు చేసిన తర్వాత నాకు మరణం లేకుండా వరమేమని కోరడం జరుగుతుంది. అలా వీలు కాదు, ఏదన్నా ఒక కోరిక ఉండాల్సిందే. మరణం లేకుండా ఎవరికి సాధ్యం కాదని బ్రహ్మదేవుడు చెప్పడం జరుగుతుంది. అప్పుడు అబల, కేవలం అబల అంటే నాకు విలువ లేదు, అబలది లెక్కే లేదు, అబల చేతిలో తప్పితే మిగతా ఎవరి చేతిలో నాకు మరణం లేకుండా కావాలని కోరుకోవడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ అమ్మవారు అబల, ఆ అమ్మవారే మహిషాసుర మర్దినిగా మారి అంతటి రాక్షసుని, అంతటి బలవంతుణ్ణి సంహరించడం జరిగింది. ఈ సమాజానికి మనం ఇచ్చే సందేశం ఏంటంటే, అబల మన ఆడది అని తక్కువ చేసి చులకనగా చూడకుండా ఆ అబలను గౌరవించడం గాని, ఆ అబలను మర్యాద చేయడం గాని భగవంతులు కూడా చాలా గౌరవించేవాళ్ళు. అది తెలుసుకొని మహిషాసురుణ్ణి సంహరించే అంత శక్తి అబలలో ఉంది అని తెలుసుకొని అమ్మవారి మాలాధారనే కాకుండా ఆ విషయం తెలుసుకొని అందరి స్త్రీలను గౌరవించడం తెలుసుకోవాలని, ఈ సమాజం తెలుసుకొని శాంతి పొందాలని దీని ద్వారా సందేశం ఇవ్వడం జరిగింది మనకు ఋషులు మునులు.